ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా దిక్కే చూస్తున్నది. అక్కడ అధ్యక్షునిగా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే ఎట్లుంటది అని చర్చలు బాగా జరుగుతున్నాయి. అయితే మొన్నటిదానిక పోటీలో ఉన్న బైడెన్ తప్పుకున్నాడు కదా, అయితే దాని వెనుక ఎవరున్నారో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. సరే, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రీస్ట్ నేనంటే ఆయనకి మేమంటే గౌరవం. ఎందుకు మీ హెల్త్ బాగాలేదు కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియాకి. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హ్యారిస్ హాఫ్ ఇండియన్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్. ఇప్పుడే చెప్తున్నాను 3 నెలల ముందే. అర్థమైందా కేఏ పాల్ సారు ఎట్లా చక్రం తిప్పుతున్నాడో? అది కూడా అమెరికా ఎలక్షన్లా 141 దేశాల ప్రజాప్రతినిధులతోని సంబంధాలున్న పాల్ సారు అమెరికా ఎలక్షన్లో కూడా ఈ పారి ఏలు పెట్టిండు. సార్ చెప్పినాక ప్రపంచంలో ఎవ్వరూ కాదన్నారు కదా, అందుకే అధ్యక్ష పదవి పోటీ నుంచి బైడెన్ను తప్పుకో అని చెప్తే బాజాప్తుగా తప్పుకున్నాడట. అదే మాట చెప్పిండు పాల్ సారు. 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో, వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా గెలుపు ఓటమి మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు వచ్చారు, ఒహాయోలో 1,00,000 మంది వచ్చారు. 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. బైడెన్ కు పానం మంచిగా లేక అంత ఎట్లనో చేస్తుండు కదా, అందుకే ఆయన ప్లేస్ లా కమలా హారిస్ ను పెడుతున్నారాయే. అదంతా చేసింది మన పాల్సారే. అది మన పాల్సర్ రేంజ్ అంటే. పాపం మరి పాల్సర్ దాటికి పాల్సర్ పన్నే వ్యూహాలకు ట్రంప్ ఏమైతాడో ఏమో గాని, గమ్మత్తు ముచ్చట ఏందంటే ప్రపంచంలో ఇంత చక్రం తిప్పేశారు, మనకడ ఎందుకు గెలుస్తలేడో ఏమో ఆయనకే తెలవాలే పోన్రే.